రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి తలసాని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనగడకు ప్రభుత్వం ముప్పు తలపెట్టుతుంది. ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ కృషి వెలకట్టలేనిది. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతోనే నడపాలి. డిమాండ్ అమలయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు ప్రోద్బలంతోనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. ఎవడబ్బా జాగిరి అని డిపోలను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి. ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. మీ ఆర్టీసీ ఎండీ గారు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఉద్యోగాలకు రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని. ఫస్ట్ నీ ఉద్యోగం చూసుకో జాగ్రత్తగా. రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్ లో విలీనం చేయడానికి ఒక పెద్ద మనసులోని కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. మహిళా ఆర్టీసీ కార్మికులకు వాళ్ళు వచ్చేటువంటి అలవెన్సులు వస్తలేవు, వాళ్ళ బెనిఫిట్స్ వస్తలేవు. రెండోది మధ్యన ఈవీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పి ఒక సంవత్సరానికి ఇచ్చి దాంట్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చి పనిచేస్తారంట. అంటే ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే శాతం కదా అని నేను అడుగుతున్నాను. మీ కార్మిక నాయకులు కూడా తెలియజేస్తున్నా, మీరు సరెండర్ అయ్యి వాళ్ళు ఏదో మాయమాట అని చెప్తే మీరు వెంటనే సరెండర్ అయ్యి మీరు కాల్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి రావద్దు. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మన డిపోలు మనకే కావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్లో మన డ్రైవర్ మన కండక్టర్ ఉండాలి. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? వేరే వేరే ప్రాంతాల్లో వాడు వచ్చి ఈడ పెత్తనం చేయడానిక, లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవడానిక మనం తెలంగాణ తెచ్చుకుంది? కాబట్టి నేను మీ యూనియన్ నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక మేము ఉన్నాము, మీ వెనుక కేసీఆర్ గారు ఉన్నారు, మీ వెనుక మా పార్టీ అంతా మీ వెనుక నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ముందుకెళ్తే తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిందో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళ చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్ పెట్టిన మేము క్లియర్ చేసి ఏం పెట్టినో ఏం చేసినావు చెప్పు. చెప్పకుండా వాళ్ళని అపాస్పాలు చేసేటువంటి మరి హక్కు నీకు ఎవరిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఏ వర్గాన్ని మీరు వదిలిపెట్టారు? రైతులను వదిలిపెట్టిరా, విద్యార్థులను వదిలిపెట్టిరా, మహిళలను వదిలిపెట్టిరా. ప్రతి వాళ్ళతో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాధపడుతురే తప్ప ఏ వర్గం సంతోషం. అంటే ఆర్టీసీ అనేది దగ్గర 32-34 సంవత్సరాల నుంచి ప్రజలకు, పేద వర్గాలకు, రైతులకు విశేషమైనటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈ రోజు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ
మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులలో ట్రీట్ చేయాలని ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత మరి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అలవిగానటువంటి హామీలు అందించి ఈ రోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే క్యాబినెట్ లో క్లియర్ చేసింది, ఇంప్లిమెంట్